సుధీగాడు ఈరోజైతే డైరెక్ట్‌గా వాడి లవర్‌కే లవ్ లెటర్ రాసేస్తున్నాడు. హలో గైస్! అసలు మ్యాటర్ ఏంటంటే 3:2 నుండి మనమైతే డైలీ డే స్కాలర్ చేయబోతున్నాం. ఇంక నుండి మనం కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. డైలీ మార్నింగ్ లెగాలి అంటే మనతో అస్సలు అవ్వదనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు హాస్టల్‌లో పందిలా 9:20కి లేచి 9:30కి కాలేజ్ వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా బస్సు విషయానికొస్తే ఎండే వస్తుంది కానీ బస్సు అయితే ఇంకా రావట్లేదనమాట. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. ఇంకలా కాలేజ్‌కి రాగానే రాజుగాడేమో పొద్దున్నే పందిలా తింటున్నాడనమాట. వాడు తినడం చూసి నేను దిష్టి పెడతాను నాకు కొంచెం ఇస్తున్నాడనుకోండి, అది వేరే విషయం. ఇంకా నేనేమో చాలా రోజుల తర్వాత పెన్ను పట్టుకున్నాను నా పేరు రాస్తుంటే వీళ్ళేమో అస్సలు రాయనీయట్లేదు నన్ను. ఇంకా సుధీగాడేమో హెచ్ఓడికి లెటర్ రాస్తున్నాడనమాట అటెండెన్స్ తక్కువ ఉందని చెప్పేసి. ఎందుకులే నీకు ఏస్ బతుకు. వాడితో పాటు విజయ్ గాడికి కూడా అటెండెన్స్ తక్కువ ఉంది అని తెలిసిన వెంటనే సుధీగాడు యాక్షన్ చూడండి. వావ్ నైస్. ఇంకా నా విషయానికి వస్తే నాది ప్రతిసారి కండోనేషన్ కానీ రిటర్న్ కానీ ఖచ్చితంగా పడుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఏం లెటర్ రాయలేదన్నమాట. మా వాళ్ళకి అటెండెన్స్ తక్కువ ఉన్నా సరే సిగ్గు లేకుండా మరీ బంక్ కొట్టేశారు ఈరోజు కూడా. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. కాలేజ్ అయిపోగానే నేను సుధీగాడు అయితే అనంతపూర్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే నా బైక్కి కావాల్సిన చైన్ స్ప్రే అవన్నీ తీసుకుందామని చెప్పేసి. ఇంకా మా ఊరికి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా మా బస్సు అయితే ఫుల్గా ఉంటుంది ఎనీ టైం. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా ఊరు బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సు ఎక్కి మా ఊరికి బయలుదేరిపోయాను. మీరు కూడా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.